అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ముందు కొంత లైటర్ వేన్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. కోపర్నికస్ అని శాస్త్రజ్ఞుడు భూమి గుండ్రంగా ఉంటుంది అని ఆయన కనుగొన్నాడు. మీరు కూడా రాజకీయాల్లో అంటే మీ బోటి వారు తిరిగి భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా తెలుగుదేశం పార్టీతో మీరు మీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అనేక ఉన్నత పదవులు అధిరోహించి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. దీని మీద కొంత రాష్ట్రంలో కొంత చర్చ జరుగుతున్నది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీకు చాలా ఉన్నతమైనటువంటి పదవులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీకు 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆనాడు 2009లో అటు ఇటుగా 2008 చివరో 2009లో మీరు ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు, తిరిగి తెలుగుదేశంలోకి వచ్చారు. అది కూడా మీరు 3 సంవత్సరాలు శాసనమండలి సభ్యులుగా పదవీకాలం ఉన్నప్పటికీ వచ్చారు. దీని మొత్తం మీద కొంచెం క్లుప్తంగా మీరు చెప్పండి. నా పాయింట్ ఏంటంటే, సరే అప్పుడు ఏదో మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బట్ తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని 2 సార్లు రాజ్యసభకు పంపారు. అయినప్పటికీ మీరు పార్టీని వీడి అప్పుడు చిరంజీవి గారి పార్టీలోకి వెళ్ళటం అనేటువంటిది కొంత బాగా బోన్ ఆఫ్ కంటెన్షన్ లాగా వచ్చింది. పార్టీ ప్రవర్తన, పార్టీలో నియమావళి కానీ, పార్టీ ఫిలాసఫీ కానీ తను చేరేటప్పుడు ఉండే ఫిలాసఫీ లేకుండా భిన్నంగా పోతుంటే అట్నే బాండెడ్ లేబర్గా అట్నే కంటిన్యూ కావాలన్నా? ఇది నా ప్రశ్న. మనం ఏదైనా ఆశించిపోతే పర్వాలే, అధికారంలో ఉండే పార్టీని కూడా వదిలేసి, పదవిని వదిలేసి వెళ్ళిపోవటంలో అడగటం తప్పు కూడా. మీకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు, లేకపోతే ఉండేవాళ్ళు ఏమన్నా? అప్పుడు కనుక ప్రజారాజ్యం రాకపోతే చాలామంది అందులోనే ఉండేవాళ్ళం మేము. ఎందుకంటే ఒక వృత్తి వదిలి వచ్చాము, ఆ వృత్తిలో బాగా బేస్ చేసుకుని మంచి బేస్ ఉండేది, అది పోగొట్టుకున్నాము, దీంట్లోకి వచ్చాము. ఇది కూడా వదిలేస్తే ఎక్కడికి పోతాము? ఓకే అండి. అయితే 2014లో ఒక మంచి అవకాశం వచ్చింది చాలామంది, అంటే గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, చాలామంది ఎవరైతే తెలుగుదేశం పార్టీని 2009లో వీడి బయటకు వచ్చారో వాళ్ళందరూ తిరిగి సొంత కూటికి వెళ్ళారు. అందులో కొంతమంది చాలామంది గెలిచారు. అప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు తెలుగుదేశంలోకి? 2014 మీరు కాంగ్రెస్లో ఉన్నట్టున్నారు. మా చిరంజీవి గారు పెట్టిన పార్టీలో చేరాము. ఆ పార్టీ మొత్తం కాంగ్రెస్తోనే మెర్జ్ అయిపోయింది. ఇంకా అటువంటిప్పుడు మాకు ఆల్టర్నేటివ్ ఏముంది? అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవదని అందరికీ తెలిసినప్పటికీ మీరు కాంగ్రెస్లో ఉన్నారు కదా, కాంగ్రెస్ నుంచి బయటపడ్డారు కదా. గంటా శ్రీనివాసరావు మీ సహచర మంత్రిగా పనిచేశారు, మీ ఇద్దరు ఒకే క్యాబినెట్లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన వెళ్ళిపోయాడు, కానీ మీరు మీ కాంగ్రెస్లో ఉండిపోయారు. మీరు లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు కొందరు ఏ పార్టీలో అయినా మనం కూడా సాగించు కదా, కొందరు అందరూ. ఆ డైనమిక్స్ వేరంటారా? ఆ డైనమిక్స్ వేరు, దానిలో ఫిట్టింగ్ కాలేరు వాళ్ళు. అంత మాత్రాన అది వాళ్ళ క్వాలిఫికేషన్ కాదు, అది సర్కంస్టెన్షియల్గా వాళ్ళకి వచ్చింది. అది అంటే దే ఆర్ అడాప్ట్ టు ఎనీ కైండ్ ఆఫ్. పార్టీనే మెర్జ్ చేసిన తర్వాత కాంగ్రెస్లో ఇంకా మనకు ఆల్టర్నేటివ్ లేదు, మనం వేరే పార్టీకి పోవాలా, అది ఇష్టం కూడా లేదు నాకు. ఇట్స్ నాట్ దట్ ఐ విల్ సబ్స్క్రైబ్ టు ద థియరీ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ పూర్ పీపుల్ వెల్ఫేర్ బాగా చూస్తుంది, అంతా బాగానే ఉండే, కానీ కొన్ని విధానాలు నాకు నచ్చలేదు. అప్పుడు ఈ పార్టీ పొలిటికల్ రీజన్స్లో మెర్జ్ అయితే అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ మేము జగన్ పార్టీ పెట్టాడు. జగన్ మా ప్రాంతం, మా జిల్లా వాడు. రెండోది చాలా వెనుకబడిన ప్రాంతం మాది. కొద్దిగా ఈ ఎంప్లాయ్మెంట్ లేక ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ప్రతి అగ్రికల్చర్ కదా ఎక్కువగా 60% ఇప్పటికీ అగ్రికల్చర్ పని డిపెండ్ అయింది. మా ఏరియాలో ఇంకా ఎక్కువ. సో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంతా ఎక్కువగా తొందరగా కంప్లీట్ చేస్తే, ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తే అంత ఇటువంటిది ప్రజలు అంటే ఫ్యాక్షన్ నుంచి మరలుతారు అనేది. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు లీడ్ ఏ కంఫర్టబుల్ డిగ్నిఫైడ్ లైఫ్. ఈ పనులు చేసి కుటుంబాలను పోషించాలని ఎవరు అనుకోరు, కానీ విధి లేని పరిస్థితులు పోతున్నారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే మనకు కొద్దిగా మంచి పేరు వస్తుంది. యంగ్ మ్యాన్ వచ్చినట్టు మంచి మ్యాండేట్ ఇచ్చారు అని నేను కొంత ఆశపడ్డా, కానీ అది భిన్నంగా పోయింది. ఓకే. సో మళ్ళీ అంటే రాష్ట్రానికి ఏదో మేలు జరుగుద్దని అనుకున్నారా మీరు? మా ప్రాంతానికి మేలు జరుగుతుంది, హానెస్ట్గా చెప్తున్నా. అదే కడపకి రాయలసీమకి బాగా జరుగుతుందని. అతను యంగ్ మ్యాను, కొద్దిగా మంచి మ్యాండేట్ వచ్చింది. సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు, నన్ను ఇన్ని రోజులు మోసింది ఆ కాన్స్టిట్యున్సీ, అందువల్ల నేను చేయాల్సి వస్తుంది, తప్పకుండా చేస్తున్నాను, అట్టగా ఆ భావంతో ఉండేవాడు అని అనుకున్నాం. కానీ
కానీ మీకు కొంత తగిన గౌరవం ఇచ్చినట్టున్నాడుగా, ఎమ్మెల్సీ చేశాడు మిమ్మల్ని. ఎమ్మెల్సీ నేను చేసాను, నేను ఉన్నాను. కానీ మీరు ఎందుకు బయటకు వచ్చారు? నేను పదవులు చూసుకోలేదు. నేను రాజ్యసభనే 2 సంవత్సరాల ముందుగానే వదిలేసాను. రాజ్యసభ సర్పంచ్ ఒక రోజు వదలడు. అటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాలు రాజ్యసభ వదిలేశాను. అందులో నేను చాలా గుర్తింపు ఉండేటువంటి పార్లమెంటరీ, మామూలుగా ఉండేవాడిని కాదు. అటువంటి పరిస్థితిలో కూడా నేను పదవి వల్ల వచ్చిన ఇది అదంతా దట్ వాజ్ నాట్ యువర్ నా కన్సిడరేషన్. కన్సిడరేషన్, ఆ ఇన్సెంటివ్స్ నాకు లేవు. నా మనసు భిన్నంగా పోలేదు. బట్ ఓవర్ ఓవర్ అంటే అది ఒక రంగా గ్యాంబ్లింగ్ అని అనకూడదు, కానీ 3 సంవత్సరాలు పదవీ కాలం ఉండగా మీరు అది వదులుకొని అప్పటికి తెలుగుదేశం పార్టీకి పెద్ద ఇంకా హోప్స్ రాలా, అది వస్తుంది అనేది గ్యారంటీ 100% ఎవరు చెప్పే పరిస్థితి లేదు. కానీ మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం చాలామందిని సర్ప్రైజ్ చేసింది. ఇలా కాదు, చాలా చాలా మామూలు ప్రజానీకానికి ఉపయోగపడే నిర్ణయాలన్నీ భిన్నంగా పోతున్నాయి. ముఖ్యమంత్రికి అటువంటి ఆలోచన ఉన్నప్పుడు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పాడు, ప్రజల సేవ చేయటమే రాజకీయం అన్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తాం మనకి ఆ థియరీకి. కానీ అది అది అబ్జల్యూట్ మైనారిటీ నా మాదిరిగా. కానీ ప్రభావితం చేయలేము. కానీ మన వాయిస్ వినిపిస్తాం ఇది ఇదేని. మాకు కేసీ కెనాల్ అనే ఒకటి ఉంది, అది ఎండ అయ్యేది నా కాన్స్టిట్యున్సీ కడప. కోస్టల్ డిస్ట్రిక్ట్లో కోనసీమ అంటారే అటువంటి ప్రాంతం. అది డైలీ 10-12 ట్రక్కులు తమలపాకులు వేరే రాష్ట్రాలకు, వేరే ప్రాంతాలకు, తమిళనాడు పోతాయి. అటువంటి ప్రాంతం ఎండబెట్టారు వాటర్ లేక. ఇప్పుడు ఈ రీసెంట్ పాస్ట్ రాసి మన జగన్ టైంలో, జగన్ టైం దేనివల్ల నీళ్ళు ఇవ్వలేకపోయారా? ఇవ్వలేకపోయారు. మనకు వచ్చే షేర్ మనం డిమాండ్ చేసి తెచ్చుకోలేకపోయినాము. ఎక్కడి నుంచి? తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి, పైనుంచి కర్ణాటక. ఆల్టర్నేటివ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రజలను వదిలేయం, గాలికి వదిలేయం కదా, చూడాలి కదా. అటువంటిది అంటే ఏ నిర్ణయాలు మిమ్మల్ని బాగా బాధించినాయి, లేదంటే ఈ పార్టీ ఇంక వద్దు అని అనుకునేలా చేసినాయి? కంటిన్యూగా నేను చూస్తూనే ఉన్నా. నన్ను ప్రభావితం చేసింది ఒక ఎక్కువగా ఇది. నా ఫ్రెండ్ ఒకతను మన జయభారత్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నా, చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాళ్ళ గ్రామంలో వాళ్ళు పెద్ద కుటుంబం, అది వాళ్ళ ఫాదర్ లేకుంటే అతను అక్కడేదో లోకల్గా జాతరలు చేస్తారు కదా, గంగమ్మ జాతర చేస్తారని గ్రామంలో పోయి పెద్దలు అందరికీ చేద్దామని పోయాడు. ఒక చోట కూర్చొని అందరూ అసెంబ్లీ అయిన తర్వాత అందరితో మాట్లాడాడు. ఒక అతను మాత్రం మాట్లాడకుండా భిన్నంగా కూర్చొని ఆలోచిస్తుంటే, ఏం ఆలోచిస్తుంటే, ఆయన మామూలు రైతు ఆయన అడిగితే ఏం చేద్దాము, నిన్న పేపర్స్ చూస్తే ఎక్కడ పట్టిన గెస్ట్ హౌస్లకి కుదవబెట్టడము, గవర్నమెంట్ ఆఫీసులు కుదరబెట్టి డబ్బులు లోన్ తీసుకోవడము, ఎంత చదివాను. నాకు చూస్తే వాడు పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు, వాడు ఒక పెద్ద ఇల్లు కట్టిపోయాడు ఇక్కడ. రెండో వాడు బెంగళూరులో ఉన్నాడు. ఈ ఇల్లు చూసి పెట్టుకోలేక నేను చేస్తాను. ఇది ఎప్పుడు కుదవబెట్టుకో, గవర్నమెంట్ ఆస్తులే అట్లా కుదవబెట్టినప్పుడు ఇది ఎప్పుడైనా లాక్కోవచ్చు. అంటే ప్రైవేట్ ఆస్తులు కూడా లాగేస్తారు, ఇది ఎప్పుడు పోతుందో నాకు దిగులు పట్టుకునేది అని. అందులో కొంత ఎగ్జాగరేషన్ ఉన్నప్పటికీ ఉన్నా కూడా అటువంటి ఫియర్ నిజంగా వచ్చిందా జనానికి? వచ్చింది కాబట్టి ఆ మ్యాండేట్ వచ్చింది. ఆయన అర్థం చేసుకోలే. ప్రజల పల్స్ను ఏమాత్రం స్టడీ లేక చేసినా కూడా దాన్ని తృణీకరించే భావంతో చేసిన. అంటే ఒక టాక్ ఏంటంటే, మీరు మంత్రి పదవి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, మంత్రి పదవి మీకు ఇవ్వలేదు జగన్. అదేవిధంగా అక్కడ బలిజాస్ని కొంత సైడ్ లైన్ చేశారు రాయలసీమలో, అందువల్ల మీరు బయటపడ్డారు అనేది ఒకటి. ఎన్టీ రామారావు రాకముందు సైడ్ లైనింగ్ మంచిదే, కరెక్టే, వాస్తవం. అంటే అది హిస్టారికల్గా సైడ్ లైన్ చేయబడ్డారు. దాంట్లో చాలా కారణం, నేను రాజశేఖర రెడ్డి గారితో పార్లమెంట్కి పోటీ చేశాను అన్సక్సెస్ఫుల్గా. వాళ్ళ కుటుంబంతో కుటుంబం నాకు చాలా సన్నిహితంగా ఉండేది ఒకప్పుడు. కానీ పొలిటికల్గా అది అడిగే పోయాను, ఇది నేను పోటీ చేశాను, మీకు మనసులో ఏమన్నా ఇది పెట్టుకొని అట్లా ట్రీట్ చేస్తారా, అట్లా మంచిది కదా. ఎవరిని అన్నారు? జగన్నే అడిగాను. ఏమని పోయేటప్పుడు? అంటే మీ ఫ్యామిలీకి నేను కొంచెం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేశాను కదా, చాలా పెద్ద కాంట్రవర్షియల్ ఇది కదా అప్పుడు 91లో. అంటే అటువంటిది ఏం లేదన్నా అట్లా అన్నాడు. అటువంటి లేదు, నేను పర్సనల్గా మీతో బాగానే ఉండేవాడా? బాగా దాంట్లో ఏమన్నా అవమానించడం కానీ అటువంటి కార్యక్రమాలు ఏం లేవు. కానీ అపాయింట్మెంట్స్ నేను పోయేవాడిని కాదు. నేను నా పర్సనల్ పైరవీలు చేసుకునే వ్యక్తిని కాదు, ఒకరి కోసం ఒక పనికి. అంటే ఒకటి చెప్పండి, మీరు అంటే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్నారు, అక్కడ నాయకులకి గౌరవం ఉంటుంది, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే సమిష్టిగా చర్చించేవాడు నాయకుడు అని అంటారు.
కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా ఏకపక్షంగా యూనిలేటర్ల డెసిషన్స్తో మిమ్మల్ని అంతా ఎలైనేట్ చేసేసి అసలు మీరు మీ ఎగ్జిస్టెన్స్ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లోనే మీరు ఫ్రస్ట్రేషన్కి లోనై బయటకు పడినట్టుగా ఇంకా ఎక్కువ ఇది మోర్ దాన్ ఫ్రస్ట్రేషన్ మోర్ దాన్ ఫ్రస్ట్రేషన్ ఇంకేదన్నా దానికి ఏ వర్డ్ ఉంది ఏది వర్డ్ లేదు. నేను ఐ హావ్ టు సెర్చ్ ఫర్ ది డిక్షనరీ. కాదు, అతను ఈ నిర్ణయం ఎట్లా జరుగుతుందో అనేది మేము మీడియా ద్వారా లేకుంటే ఆయన అనౌన్స్ తెలుసుకోవాల్సి వచ్చేదా? ఆయన ఎప్పుడు మీడియాని కలిసేవాడు కాదు. ఏదైనా సలహాలు ఇస్తే అది ఆయన ఇష్టంగా, ఆయనకు ఇష్టం లేనప్పుడు ఇంకా అంటే దేర్ వాజ్ నో డెమోక్రసీ, టోటల్ అబ్సల్యూట్ ల్యాకింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.